హలో మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. మీరు ట్రైన్‌లో ప్రయాణం చేసేటప్పుడు గానీ, రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు గానీ, మీరు ట్రైన్స్‌ని గమనించుంటే మీకు ఒక డౌటొచ్చుండొచ్చు. ప్యాసింజర్ ట్రైన్స్‌కి కొన్ని కొన్ని కోచెస్ ఉంటాయి. అంటే తక్కువ కోచెస్ ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి ఎక్కువ కోచెస్ ఉంటాయి. వందే భారత్, గూడ్స్ అంటే ఎక్కువ వందే భారత్ లాంటి వాటికైతే స్పెషల్ ట్రైన్స్‌కైతే ఎక్కువ కోచెస్ ఉంటాయి. లేదా తక్కువ కోచెస్ ఉంటాయి. అలాగే గూడ్స్ మీద ఎక్కువ వేగన్స్ అనేది ఉంటుంది. మీకెప్పుడైనా అనిపించిందా? ఎందుకు వీటిలి ఇట్లా ఉన్నాయి? ఏమన్నా వీటిని ఇలా ఉండడం యాదృచ్చికమా? లేకపోతే కావాలనే ఇలా ఇచ్చారా? ఈ డౌట్ మీకు గాని వచ్చుంటే ఈ వీడియోలో దానికి సమాధానం చూద్దాం రండి. ఇప్పుడు అసలు వీటిని ఎందుకు ఇలా డిజైన్ చేశారనేది చూసుకుంటే, భారత రైల్వే సంస్థలో ప్రతి ట్రైన్ ఒకేలా ఉండదు. అది ఎళ్ళే రూట్‌ని బట్టి, అది క్యారీ చేసే ప్యాసింజర్స్‌ని బట్టి కొన్ని స్టాప్స్‌కి కొన్ని స్టాప్‌లో ఎక్కువ మంది కొన్ని స్టాప్స్‌కి ప్యాసింజర్స్ ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుండొచ్చు. కొన్ని ప్లేసెస్‌కి తక్కువ మంది ట్రావెల్ చేస్తుండొచ్చు. దాన్ని బట్టి కూడా ఇస్తారు. అలాగే ప్లాట్‌ఫార్మ్ లెంత్ ఏదైతే ప్లాట్‌ఫార్మ్‌లో ఆగుతుందో దాన్ని బట్టి అండ్ అలాగే లోకోమోటివ్ పవర్ అది ఏదైతే లాగుతుందో దాన్ని బట్టి కూడా కోచెస్‌ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ని కోచెస్ ఉండాలి ఆ ట్రైన్‌కి అని. అందుకే మీరు చూసుకుంటే అన్ని ట్రైన్స్ ఒక పొడవు అనేది ఉండవు. జనరల్ వాడుక భాషలో చెప్పాలంటే. అరే! నువ్వు కూర్చున్నప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ లేదా బంధువులు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, "అరే! చూడరా ఈ ట్రైన్ ఎంత పొడుగుందో, ఇది చాలా పొడుగు ట్రైన్" అని జనరల్‌గా వింటూ ఉంటాం ఈ పదాలు. సో, అందుకని వాడుక భాషల కోసం చిన్న వర్డ్ వాడుతున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌కి, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి ఉండే కోచెస్ యొక్క డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ప్యాసింజర్ ట్రైన్స్‌ని అలాగే మెమో ట్రైన్స్ లోకల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ డిస్టెన్స్ మూవ్ అయ్యేటియి వాటికి ని ప్యాసింజర్ ట్రైన్స్ కింద కలపొచ్చు. వీటికి 8-16 కోచెస్ ఉంటాయి. వీటికి జనరల్ కోచెస్ ఎక్కువుంటాయి. ఇవి ఎక్కువ స్టాప్స్‌లో ఆగుతాయి. అలాగే తక్కువ డిస్టెన్స్‌లో ఉండడం వల్ల ఎక్కువ ప్యాసింజర్స్‌ని కూడా ఇవి ఇవి ట్రాన్స్‌పోర్టేషన్‌గా ఉపయోగపడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కువ మంది వీటిలో ట్రావెల్ చేస్తారు. ప్యాసింజర్ గూడ్స్‌లో. క్షమించాలి గూడ్స్ కాదు. ప్యాసింజర్ మెమో లాంటి ట్రైన్స్‌లో. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ విషయానికొచ్చేస్తే ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో లాంగ్ డిస్టెన్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. వీటిలో జనరల్‌గా 18-24 కోచెస్ ఉంటాయి. అవి వాటిలో స్లీపర్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, జనరల్ కోచెస్ ఉండొచ్చు. ఇలా మిక్స్‌డ్ ఉండొచ్చు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బట్టి. జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 'చార్మినార్ ఎక్స్‌ప్రెస్' ఉంది. దాంట్లో 22-24 కోచెస్ ఉంటాయి. అందులో ఇవి మిక్స్ ఉంటాయన్నమాట. ఈ కోచెస్ అనేది మిక్స్ ఉంటాయి. ఇది ప్యాసింజర్‌కి, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి కోచెస్ ఉండే నంబరు. ఇప్పుడు అసలు ఎందుకు మీకు డౌట్ ఇంకా ఉండుండొచ్చు. ప్యాసింజర్ ట్రైన్‌కి, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి డిఫరెన్స్ ఏంటి అని. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ మీరనుకుంటే, 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఇన్ని స్టాప్స్ ఉండొచ్చు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అయితే ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి నెక్స్ట్ 10 కిలోమీటర్స్ తర్వాత వచ్చే పాయింట్ ఆపేయొచ్చు. ఈ మధ్యలో ఏవైతే స్టాప్స్ ఉన్నాయో అక్కడ ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకే మీరు ట్రావెల్ చేయాలి. మీకు పక్కన రైల్వే స్టేషన్ ఉంది. మీరు రైల్వే స్టేషన్‌కెళ్ళి నెక్స్ట్ పాయింట్‌కెళ్ళి వచ్చేస్తారు కదా! ఎక్కువ దూరం ట్రావెల్ చేయనక్కర్లేదు. మీరు బస్సే తీసుకోండి. మీకు 15 మినిట్స్, 20 మినిట్స్ జర్నీ ఉంది అంటే మీరు బస్‌కెళ్తారా? లేకపోతే దూరం వెళ్ళే బండెక్కుతారా? షార్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నదే కదా చూసుకుంటారు. సో, అదే విధంగా ప్యాసింజర్ ట్రైన్స్‌ననేది షార్ట్ డిస్టెన్స్ కోసం యూజ్ చేస్తాం షార్ట్ డిస్టెన్స్ కోసం యూజ్ చేయడం జరుగుతది.
వాటికి స్టాప్స్ ఎక్కువుంటాయి. ప్రతి కిలోమీటర్‌కి, 2 కిలోమీటర్స్ ఒకసారి ఒక స్టాప్ ఉండడం వల్ల ఎక్కువ ప్యాసింజర్స్ అనేది దాంట్లో ట్రావెల్ చేస్తారు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి ఆ పాసిబిలిటీ లేదు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు రిజర్వేషన్ చేయించుకుంటారు. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే 100 మందికి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్యాసింజర్ ట్రైన్స్‌లో కుదరదు. తక్కువ కోచెస్ ఉంటాయి కాబట్టి. అదే మన ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్తారు కాబట్టి వాడికి ఎక్కువ కోచెస్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది రిజర్వేషన్ చేసుకొని ఎక్కువ రెవెన్యూ అనేది గవర్నమెంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది డిఫరెన్స్. అందుకని కోచెస్ ప్యాసింజర్ ట్రైన్స్‌కి ఎక్కువ, వీటికి తక్కువ. ప్యాసింజర్ ట్రైన్‌లో ఏంటి ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత దిగేస్తాడు. ఆ ప్యాసింజర్ ఆ బెర్త్ అనేది వేకెంట్ అయిపోతది. ఇంకొక ప్యాసింజర్ వచ్చి ఎక్కుతాడు. సో, ఆ ప్యాసింజర్ నుంచి వచ్చేసి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. రెవెన్యూ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే ఇదొక బెనిఫిట్. అదే విధంగా ట్రావెల్ చేసే ప్యాసింజర్ కోసం కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. సీట్ దొరకడం గాని, అలాంటివి కంఫర్ట్‌గా ఉంటది. షార్ట్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి. ఇది డిఫరెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను. కొంచెం ట్రాక్ చేసుంటే ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం ట్రైన్స్. వీటిలో వచ్చే కేటగరీ వచ్చేసి ఇవి చాలా ఫై ప్రీమియం ట్రైన్స్ అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాటి యొక్క స్పీడ్ గాని, కంఫర్ట్ గాని బెటర్ వాటిలో అందించే ఫెసిలిటీస్ కానీ బేస్ చేసుకొని వీటిని కేటగరీ వచ్చి ప్రీమియం క్వాలిటీ కేటగరీ కిందకి వెళ్తాయి. వీటిల్లో ముఖ్యంగా రాజధాని ఎక్స్‌ప్రెస్, డొరంటో ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇవి ఈ కేటగరీ కిందకి వచ్చే కామన్ ట్రైన్స్. వీటిలో ఎట్లా అంటే 18-20 కోచెస్ ఉంటాయి రాజధానికి. అలాగే డొరంటోకి కూడా 18-20 ఉంటాయి. వందే భారత్‌కి అవి డిజైన్ చేసిన దాన్ని బట్టి 8 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఇవి ప్రీమియం ట్రైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి గూడ్ ట్రైన్స్. వీటిలో కోచెస్ ఉండవు. ఎందుకంటే ఇవి ప్యాసింజర్స్‌ని క్యారీ చేయవు కాబట్టి. వీటికి ఉండే వాటిని వేగన్స్ అంటారు. ఇవి సరుకులను క్యారీ చేస్తాయి. జనరల్‌గా గూడ్స్ ట్రైన్ 40-60 ఉంటాయి. ఒకవేళ డిస్టెన్స్ పెరుగుతుంది అనంటే 70 కూడా ఉండొచ్చు. 70 పైన కూడా ఉండొచ్చు. ఇవేమేమి క్యారీ చేస్తాయంటే బొగ్గుని క్యారీ చేస్తాయి, సిమెంట్‌ని క్యారీ చేస్తాయి, కంటైనర్స్ క్యారీ చేస్తాయి. అండ్ అలాగే ఫుడ్ గ్రెయిన్స్ కూడా క్యారీ చేస్తాయి. అంటే బియ్యపు గింజలు ఇలాంటివి. వీటితో పాటు ఇంకొకటి కూడా క్యారీ చేయడం ఎక్కువ చూస్తూ ఉంటాం. పెట్రోలు అంటే ఆయిల్ కంటైనర్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించుండుంటే. ఇవి గూడ్స్ ట్రైన్స్. ఎందుకున్నాయి ఈ ట్రైన్స్ ఈ కోచెస్ లేదా వేగన్స్ ఎందుకున్నాయని. నెక్స్ట్ ఇంపార్టెంట్ అందరికొచ్చే డౌట్ కూర్చున్నప్పుడు నాకొచ్చిన డౌట్. నేను రీసెర్చ్ చేసే ముందు నాకొచ్చిన డౌట్ ఏంటంటే, ఎందుకు 100 కోచెస్ ఉండవు? ఏ ట్రైన్‌కైనా 100 కోచెస్ ఎందుకుండవు? ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి చూద్దాం. అంటే ఒక ట్రైన్‌కి 100 ఎందుకు పెట్టలేదంటే కారణాలున్నాయి. ముందు ప్లాట్‌ఫార్మ్ లెంత్. ఆ 100 కోచెస్ పెట్టారంటే ప్లాట్‌ఫార్మ్ దాటేస్తది. ప్లాట్‌ఫార్మ్ దాటి ముందు, వెనక ఉంటాయి. సో, అప్పుడు ప్రయాణికులకి ఎవరైతే ప్రయాణం చేయదలుచుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇదొకటి. అలాగే సేఫ్టీ పరంగా కొంచెం సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేకపోవచ్చు. అలాగే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి కొంచెం ఇబ్బందయ్యే అవకాశం ఉంది. వాటికి కొంచెం ఇబ్బందయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంజిన్ ఏదైతే ఉందో అది పుల్ చేసే ఆప్షన్ అనేది తగ్గిపోవచ్చు. 10, 10 కోచెస్‌ని లాగేదానికి ఒక రకంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఎనర్జీ మనల్నే మనల్నే తీసుకున్నామనుకోండి. మన ఎనర్జీ ఉంటే ఎక్కువ దూరం లాగగలం, ఎక్కువ దూరం నడవగలం, ఎక్కువ దూరం పరిగెత్తగలం. అదే మన దగ్గర ఎనర్జీ తక్కువుందనుకోండి, తక్కువ డిస్టెన్స్ మాత్రమే లాగగలం. అదే విధంగా లోకోమోటివ్ యొక్క పుల్లింగ్ పవర్‌ని బట్టి కోచెస్ అన్నది అయ్యుంటుందని ముందే చెప్పాం. సో, అందుకని ఎక్కువ కోచెస్ అన్నది ఉండవు. మాక్స్ 24 లేదా నాకు తెలిసి 24 ఇంకా ఎక్కువుంటే మీరు కింద కామెంట్స్‌లో చెప్పండి. నా రీసెర్చ్‌లో తేలింది 24 వరకే. ఇంకా ఎక్కువగానే ఉంటాయని మీకు అనిపిస్తే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను తెలుసుకుంటాను. ఈ వీడియో కింద ఈ వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మీకు ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ట్రావెల్ చేసిన ట్రైన్స్‌లో ఏది లాంగెస్ట్ ట్రైన్?
అది కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.